ఈరోజు మోడీ గారు ఆదిలాబాద్లో ఒక సభ పెట్టారు. ఒకటేమో అనేక ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తామని చెప్పేసి సభ పెట్టిండ్రు. అదేవిధంగా ఇంకొకటి బీజేపీ ఎన్నికల సభ ఒకటి పెట్టడం జరిగింది. ఆ సభలో భారతదేశ ప్రధానమంత్రి గారు, బీజేపీకి చెందిన మోడీ గారు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాయి బలాయి చేసుకున్నట్టే అనిపించింది. వారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రధాన మోడీ గారు నా యొక్క పెద్దన్న, నేను బడేబాయ్, మాకు బడేబాయ్ అని చెప్పారు. వారు చోటేబాయ్ అని చెప్పారు. ఈ బడేబాయ్ చోటేబాయ్ సంబంధం అనేది ఈ ఎన్నికల ముందు, ఇంతకుముందు చాలా తక్కువగా రహస్య ఒప్పందాలు ఉండేది. ఇవాళ మాత్రం బయటికే వారిద్దరు మాట్లాడిన తర్వాత వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ యొక్క సంతోషం చూస్తున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం తెలంగాణలో ఇవాళ బయటపడింది. ఇవాళ వారు మాట్లాడుతూ చాలా వరకు గవర్నర్ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా మేము అందరం కూడా కలిసిపోయి ఉన్నట్టే ఉందని చెప్పారు. వాస్తవమే. ఇవాళ బీజేపీకి చెందిన గవర్నర్ గారు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఆమోదించిన 2 ఎమ్మెల్సీలను నామినేట్ చేయాల్సింది రాజకీయ రంగు పులిమి, వాళ్ళు రాజకీయ పార్టీలకు చెందిన వారని చెప్పి ఇవాళ దాసోజు శ్రవణ్ కుమార్ని, అదేవిధంగా సత్యనారాయణ గారిని రిజెక్ట్ చేశారు, పక్కన పెట్టారు, తిప్పి పంపారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ స్థాపించిన కోదండరామ్ గారిని, మరొకరిని మాత్రం వారు ఆమోదం తెలపడం అని చెప్పేసి వారి యొక్క ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందాన్ని తప్ప మరొకటి కాదు.